ఓకే మై డియర్ స్టూడెంట్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ప్రోటీన్లను గుర్తించే పరీక్ష చేద్దాం. ఏం పరీక్ష? అంటే ఆహార పదార్థంలో ప్రోటీన్ ఉన్నాయా లేదా అనే దాన్ని ఎలా గుర్తిస్తామని పరీక్ష ఇచ్చింది కదా, అది చేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఏం తీసుకుందాం? ఏంటి దీని పేరు? ఏం పేరమ్మా? కాపర్ సల్ఫేట్. ఏంటిది? ఓకే, ఇది కాపర్ సల్ఫేట్ అనమాట. దీన్ని తీసుకుందాం. అలాగే అది అమ్మ చూపెట్టు. దాని పేరు ఏం పేరు? సోడియం హైడ్రాక్సైడ్. మరోసారి చెప్పండి. ఇప్పుడు తీసేయమ్మా. ఈ బీకర్ పట్టుకొని, ఈ బీకర్లో ఏం కలిపినాం మనం? కాపర్ సల్ఫేట్. ఏం కలిపినాం? కాపర్ సల్ఫేట్. సో కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేసినాం. ఇది ఇందులో ఏం కలిపినాం? సోడియం హైడ్రాక్సైడ్. ఏం తయారు చేసినాం? సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేసినాం. ఇప్పుడు ఏం చేయమంటుండు? ఒక పరీక్ష నాళిక తీసుకోమ్మా తల్లి. పరీక్ష నాళికలో ఏం వేయాలి మనం ఇప్పుడు? అందులో కొద్దిగా ఆహార పదార్థాన్ని తీసుకున్నాడు. ఏ ఆహార పదార్థమైనా సరే. కాబట్టి మనం కొద్దిగా బియ్యం పొడిని తీసుకుందాం. చాలమ్మా, కొద్దిగా బియ్యం పొడిని తీసుకొని దానికి ఏం చేయాలట? కొద్దిగా నీళ్ళు కలపాలి. కలపమ్మ. డ్రాపర్ తీసుకో. కలుపు లక్ష్మి. పైకి లేపించి లలిత. షేక్ చేయమ్మా మంచిగా. ఓకే, దానికి ఇప్పుడు ఒక 3-4 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం కలుపు. 3-4 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం కలుపు. ఓకే రైట్. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే మళ్ళీ ఒక 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలపాలి. కలిపితే ఏ రంగులోకి మారాలంట? ఏ రంగులోకి? వంకాయ రంగులోకి మారాలి. మారితే అందులో పిండి పదార్థం ఉన్నట్టు. మారుతుందా? ఇంకా కలుపు, బాగా కలుపమ్మా. షేక్ చేయి. సో చూడండి, వంకాయ కర్రలోకి మారుతుంది. ఇంకా పూర్తిగా మారలేదు. కొద్దిసేపటి తర్వాత షేక్ చేయమ్మా. ఇంకా కొంచెం మారింది సార్. ఓకే, పైకి లేపు. చూడండి ఏ కలర్లోకి మారింది? వంకాయ రంగులోకి మారింది. వంకాయ రంగులోకి మారిందంటే ఆహార పదార్థంలో ఏమున్నట్టు? ప్రోటీన్లు ఉన్నట్టు. ఏమున్నట్టు? ప్రోటీన్లు ఉన్నట్టు. చూడండి స్పష్టంగా వంకాయ కలర్లో కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? మనకు ఆహార పదార్థాల్లో ప్రోటీన్లు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రోటీన్లు ఉన్నాయి అని అర్థమవుతుంది. ఈ విధంగా మనకు ఆహార పదార్థంలో ప్రోటీన్ ఉందా లేదా అనేది ఈ కాపర్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగించుకొని తెలుసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా అందరికీ? అర్థమైందా కార్తీక్, లోకేష్?